ఆధ్యాత్మిక జీవితాలు కూడా అలాగే ఉన్నవి అన్న విషయాన్ని దేవుని వాక్యంలోంచి మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడవు, ఆదరించేటువంటి మాటలు కలిగినటువంటి దేవుడవు, చేయి నందించి పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు. పేతురు అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైతున్నాం. మనకి నిరీక్షణ, ఆదరణ కలగడానికి మనం ఆయన తట్టే చూడాలి, ఆయన తట్టే చూడాలి. పరిస్థితులు ఎన్నో వచ్చినప్పటికీ కూడా మనుషులు మనకు మేలు చేయలేరు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా స్వార్థముతో నిండిపోయిన జీవితాలు మాత్రమే మనం చూస్తున్నాం. మన కంటికి, మన చెవికి కనబడేటువంటి మనుషులు పైకి మంచిగానే కనబడవచ్చు, కానీ హృదయం గాఢాంధకారంతో నిండుకొని ఉంది, స్వార్థంతో నిండుకొని ఉంది. త్యాగాలు చేసేటువంటి భర్తలు గాని, భార్యలు గాని కూడా లేరు. ఇంట్లో వాళ్ళే లేరు. అవునా? 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 మాట్లాడుతున్నారు మీరు. ఆయన చాలా మంచివాడు, చాలా సంతోషం అంటారు. మా పాస్టర్ గారు చాలా మంచివారు అంటారు. ఎందుకంటే దగ్గర ఉన్నారు కదా. దగ్గర లేనప్పుడు కూడా అన్నారు. ఎప్పుడు అనాలి? దగ్గర లేనప్పుడు కూడా అన్నారు. ఆ నమ్మకం భార్య పట్ల, ఆ నమ్మకం కుటుంబంలో కావాలి. బిడ్డల పట్ల ఆ నమ్మకం, తల్లిదండ్రుల పట్ల ఆ నమ్మకం, అన్నిటికంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మన దేవుని పట్ల అట్టి భక్తి జీవితం కావాలి. ఎందుకో తెలుసా? లోకం గాఢాంధకారమయం కాబోతూ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ టర్కీ కదా. ఎన్ని చూసారు మీరు? చూసారా? చంటి బిడ్డల రాళ్ల కింద ఎన్ని గంటలు, ఎన్ని రోజులు? గర్భిణీ స్త్రీల రాళ్ల కింద ఎన్ని రోజులు, ఎన్ని గంటలు తట్టుకోగలిగా మీ హృదయాలు? చూస్తే విదారకం అయిపోలేదా? కన్నీళ్లు రాలేదా? అయ్యో, ఎంత భయానకం, ఎంత భయానకం. మన దగ్గరికి ఇంకా రాలేదనుకుంటున్నాం, అంతే కదా. మన దగ్గరికి వస్తే మన పరిస్థితి ఏమిటి? జాగ్రత్త సుమ, మేలుకొనండి, సిద్ధపడండి, జీవితాలు సరిచేసుకోనండి. దేవుని రక్షణకు దూరం కావద్దు. దేవుని కనికరం కనుక మనల్ని విడిచిపెడితే ఏ క్షణం ఏమైపోతుందో ఈ లోకం. కాబట్టి గాఢాంధకారం, అగాధ స్థలంలో నుంచి దావీదు మొరపెట్టినట్టుగా మనం మొరపెట్టకపోయినట్లయితే అయ్యో, ఎవరు తప్పిస్తారు? జాగ్రత్తగా చూడండి. 133వ వచనం చూస్తే, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఎవడి భూమి మీద ఉంటాడు? నిజంగా ఆయన గనక మనల్ని కృపతో చూడకపోతే, యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుడు తండ్రికి మనకు మధ్యవర్తిగా లేకపోతే, ఆయన కృప మనకు మధ్యన ఉండకపోతే ఎవరు నీతిమంతులుగా నిలబడతారు? నీతిమంతుడు ఒక్కడునూ లేడు. బ్రహ్మపత్రికలో మనం చూస్తారు, ఒక్కడునూ లేడు. అయ్యో, యథార్థంగా ప్రవర్తించేవారు ఒక్కరునూ లేరు. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో ఎంతమంది యథార్థంగా ఉన్నారు? ప్రశ్నించుకుందాం. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. లేకపోతే జరిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి. ఒక్క పాపం వల్ల, ఒక్క పొరపాటు వల్ల, ఒక చిన్న అవిధేయత వల్ల మన ఆది పితరుడు ఆదాము అవ్వాలి దేవుని యొక్క అనూహ్యమైన సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఆ ఒక్క అవిధేయత, ఆ ఒక్క పాపం మూలముగా ఈనాటి వరకు మన పిల్లల వరకు కూడా ఆ పాపమే రాజ్యమేలుతూ వస్తుంది. ఆ పాపానికి పురుషితం పెట్టాలి. ఆ పాపే దేవుడు నరరూపధారిగా యేసుక్రీస్తు పేరుతో నీ రూపము నా రూపము ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఈ గాఢాంధకారం, ఈ అగాధంలో నుంచి పైకి లేవనెత్తడానికి ఆయన దూకాడు ఈ అగాధంలోకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క పాపం వల్ల ఆదాము అవ్వలు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. చిన్న పాపంగా కాబడతారు మనకి, అంతే కదా. ఏం చేశారు వాళ్ళు? దొంగతనం చేశారా? వ్యభిచారం చేశారా? ఎవరన్నా చంపేశారా? ఒక్క చిన్న పాపం, ఆజ్ఞాతిక్రమం, ప్రభు వద్దన్నది చేశారంతే. ఎవరి ద్వారా? వాళ్ళు మనస్ఫూర్తిగా చేయలేదు. అది
ఎవరో ప్రేరేపించారు. అవునా? మన జీవితాల్లో కూడా అలాగే మనం ఎవరికి పాపం చేయాలని దేవునికి దూరంగా వెళ్ళిపోయిన ఎవరు అనుకో, కానీ ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో ఆకర్షిస్తే, ఈ లోకంలో ఏదో ఆకర్షిస్తే చిన్న బద్ధం దేవునితో కనెక్షన్ కట్. ఈ దేవుని సంగమా, ఆలోచన చేయండి, యోచన చేయండి. వారితో పాటు వారి సంతానం అంతా కూడా అదే శిక్షకు గురి అయిపోయారు. భూమి ముళ్ళతో పొలిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎవరు పంటలు పండించట్లేదు తెలుసా? వదిలేస్తున్నారు పొలాలు అలాగా. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. దేవుని శాపం. జాగ్రత్త. రెండవదిగా చూసినట్లయితే ఒక్క పాపం వల్ల ఆకారం, తెలుసు కదా మనకు ఆకారం తెలుసా? చిన్న పాపం తనతో పాటు తన కుటుంబాన్ని అంతటినీ కూడా పోగొట్టుకున్నాడు. ఎక్కడ భూమి నోరు తెరిచి ఇంకేసింది కదా, ఇంకేసిందా? జ్ఞాపకం వస్తుందా? చిన్న పాపమే. సరిగారు అంతే కదా. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవునికి విరుద్ధముగా, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా గాఢాంధకారం, అగాధం మన హృదయాల్లో ఉంటే ఒక్క పాపమే మనలను భయంకరమైన స్థితికి తీసుకెళ్లిపోతుంది. కాబట్టి జీవితాలను మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. జీవితాలను చక్కదిద్దుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఒక్క పాపం వల్ల, ఒక్క అవిధేయత వల్ల, చిన్న అతిక్రమం వల్ల సౌలు రాజు గారు అండి దేవుని చేత అభిషేకింపబడ్డాడు కదా. అవును కదా. సౌలుని ఎవరు అభిషేకించారు? ఎవరమ్మా? సమూయేలు. ఎవరు? ప్రవక్త, దేవుని సేవకుడు. దేవుని ఆత్మ చేత సౌలును అభిషేకించాడు. అటువంటి సౌలు చిన్న అతిక్రమం చేశాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రియ సోదరుడా, దావీదు గాఢాంధకారంలో నుండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. మన నీతి కాదు, మన భక్తి కాదు, మన యథార్థత కాదు. కాబట్టి ప్రియ దేవుని తట్టు మనం చూద్దాం. దేవుని మహిమను మనం అనుభవిస్తాం. దేవుని కొరకు మనం జీవిద్దాం. 31వ కీర్తన 4వ వచనం చదువుదాం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్ర. నిరాశలు, నిస్పృహలు, అపజయములు, అంధకారములు, గాఢాంధకారములు, అగాధములు, ఒక నిరీక్షణ ఏమిటో తెలుసా? ఆయన తట్టు చూస్తే ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. గొప్ప అవకాశం దేవుడిస్తున్నాడు. క్షమాపణ కలుగుతుంది. అయినను జనులు నీ యందు భయభక్తులు కలిగి భయభక్తులు నిలుపునట్లు నీ యందు ఏం జరుగుతుంది? ఒక్కొక్కసారి నీ భర్త నేను క్షమించడు, ఒక్కొక్కసారి నీ భార్య నేను క్షమించదు కదా. అవును, తల్లిదండ్రులు కూడా క్షమించరు, బిడ్డలు కూడా క్షమించరు. కుటుంబాలు విడిపోతున్నాయి, అశాంతి నిలయాలుగా మారిపోతున్నాయి. కానీ మన ప్రభువు, మన రక్షకుడు, తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నటువంటి దేవుడు, తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నటువంటి యేసయ్య, ఆయన ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఎంత మాత్రము త్రోసివేయడు. గాఢాంధకారములో నీ నడసిన వేళలలో, గాఢాంధకారములో నీ నడసిన వేళలలో, నీ దుర్గు రాయు నీ దండము ఆదరించును, నీ దుర్గు రాయు నీ దండము ఆదరించును. ప్రభువైన యేసునకే జీవితమంత పడేదను. నా యేసు నాతో ఉండగా
మారిపోయిందా? గాఢాంధకారం స్టార్ట్ చేసి జడియను వేదంలోకి వెళ్ళిపోయావా? రైట్, ఓకే. దేవునికి స్తోత్రం. 134వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ జరుగుతుంది. కాబట్టి భయపడవలసిన పని లేదు. ఎక్కడ మనం తప్పిపోయామో, ఎక్కడ బలహీనం అయిపోయామో, ఎక్కడ దేవుని సహవాసాన్ని కోల్పోయామో, ఏ విషయంలో మన హృదయం మనను భయపెట్టి క్రమంలో నుంచి అక్రమంలోకి తీసుకుని వెళ్ళిందో, ఎవరు ప్రోత్సహించి దేవుని సహవాసం నుంచి లోక సహవాసంలోకి తీసుకుని వెళ్ళారు, డోంట్ వరీ, ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన నిన్ను ఆదరించుటకు సమర్థుడు. ఆయన చాలిన దేవుడు. ఆయన ప్రతి అవసరతను కూడా తీర్చగలిగిన దేవుడు. ఆయనలో భయభక్తులు నిలిపేటట్లు ఆయన నిన్ను ఆకర్షించగలిగిన దేవుడు. ఆయన ప్రేమ అటువంటిది, ఆయన వాత్సల్యతలు అటువంటిది. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, భర్త ప్రేమించకపోయినా, భార్య గౌరవించకపోయినా, బిడ్డలు కేర్ చేయకపోయినా, నీ తల్లిదండ్రులు నీ కొరకు ఏమీ సంపాదించకపోయినా, నీ తండ్రి నీ కొరకు బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు కూడా తన యందు దాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. గుప్తనిది ఈ కొరకే దాసి ఉంచాడు. భయపడవద్దు, అప్పుల కొరకు భయపడవద్దు. దేవుడు నన్ను ప్రేమించు వారికి మేలుకొలుగుటకై సమస్తమును సమకూర్చి కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి జీవితాన్ని సరి చేసుకుని ప్రభు దగ్గరికి వద్దాం. నిజానికి అప్పులన్నీ క్షమించబడ్డాయా అంటే క్షమించబడలేదు. పాపాలన్నీ క్షమించబడ్డాయంటే క్షమించబడలేదు. ఎందుకంటే మనం ఆయన తట్టు చూస్తే కదా, ఆయన దగ్గరకు వస్తే కదా, మన జీవితం అంతా ఆయన ఆధిపత్యానికి అప్పగిస్తే కదా ఆయన చేయగలిగింది. అననీయ సప్ఫీరాలు ఉన్నారు. అననీయ సప్ఫీరాలు నాకు బాగా తెలుసు కదా, మనకు బాగా తెలుసు. ఎందుకంటే మనం దాచుకుంటాం కాబట్టి, అంతా దేవునికి ఇవ్వం కాబట్టి, దేవునికి ఇవ్వాల్సింది అంతా దేవునికి ఇవ్వం కాబట్టి మనకు బాగా తెలుసు. దేవునికి ఇచ్చేయాలనుకున్నారు, సమర్పించుకొని దేవునికి ఇవ్వకోకుండా బిగబట్టారు, దాచుకున్నారు, ఆశపడ్డారు. ఆశపడటం తప్పు కాదు, దురాశ పడటం మాత్రం. దురాశ పాపం. గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం, ఇద్దరు మరణం అయిపోయారు. ఎవరిదైంది దాచుకున్నది, రేపు మన బతి ఏమిటో. కాబట్టి దావీదు హడాంధకారంలో నుండి యెహోవాను ప్రార్థించాడు. యెహోవా దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఇది కృపాకాల శివని దినాల్లో ఉన్నాం కాబట్టి మనకు క్షమాపణ అవసరమైనది. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నీ తట్టు నేను చూస్తూ ఉన్నాను. నా జీవితం గాఢాంధకారమయంగా ఉంది. గమ్యం లేని ప్రయాణంగా నా ప్రయాణం ఉంది. నా భర్తకు నేను నమ్మకస్తుడిగా లేను ప్రభువా. నా భార్యకు నేను నమ్మకస్తుడైన భర్తగా నేను లేను ప్రభువా. అయ్యో నా బిడ్డలు నాకు నమ్మకస్తులుగా లేరు. అయ్యో నా తల్లిదండ్రులు నాకు నమ్మకస్తులుగా లేరు. అయ్యో నా ఇరుగు పొరుగు వారు నాకు సహకరించలేకపోతూ ఉన్నారు. అయ్యో నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా కష్టమంతా సిల్లు సంచలేసినట్టు అయిపోతుంది ప్రభువా. నా ఆశలు నిరాశలు అయిపోతున్నాయి. అయ్యో ప్రభువా నీ తండ్రి నేను చూస్తూ ఉన్నాను. ప్రభువా నీవే నన్ను ఉద్ధరించగలిగిన దేవుడవు. నీవే నా కొరకు దరిద్రుడవై నన్ను ధనవంతురాలుగా చేయడానికి ఇష్టపడిన దేవుడవు. తండ్రి గాఢాంధకారంలో ఉండి నేను నీ తట్టు చూస్తూ ఉన్నానయ్యా. ప్రభువా నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా దోషాన్ని నేను కప్పుకోకుండా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభువా. నన్ను నిర్దోషినిగా ఎంచగలిగిన వాడు నీవే. నన్ను క్షమించేవారు ఎవరు కూడా లేరు. నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. రాజా నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. దిగో నేను దాచుకోకుండా నీ సందరూ ఒప్పుకుంటున్నాను ప్రభువా. నా పాపను కప్పుకోకుండా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. ఈ శివరి దినాలలో భయంకరమైన ఉపద్రవాన్ని భూమి మీదకి వస్తున్న క్షణాలలో ప్రభువా నీ రక్షణ నాకు కావాలయ్యా. తట్టుకునే శక్తి, సహించే శక్తి, ఓర్చుకునే శక్తి, జయించే శక్తి, అనేక మందికి దీవెనకరంగా నా కుటుంబానికి రక్షణకరంగా నేను ఉండడానికి యేసు నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు కావాలి ప్రభువా. ఉన్న పాటనే ఉన్న స్థితిలోనే నీ దగ్గరికి నేను వస్తున్నాను ప్రభువా. నన్న జీవితాన్ని మీరు స్వీకరించండి ప్రభువా. నన్ను అంగీకరించండి. ఈ కృప నా పట్ల విస్తరింపచేయండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ప్రభువా. ప్రభుని అడగండి నా ప్రియ సోదరి, అడుగు నా ప్రియ సోదరుడా. నీ జీవితంలో ఇంకా నీకు చింత లేదేమో, ఇంకా నీకు నాకు పర్వాలేదు అనుకుంటున్నావేమో. రేపేమో జరుగుతుందో నీకు తెలియదు. అయ్యో టర్కీ వారు ఊహించలేదు. ఎన్నోసార్లు భూకంపాలు వచ్చినాయి వాళ్ళకి. ఎప్పుడు భూమి అదురుతూనే ఉన్న వాళ్ళకి.
ఇది మామూలే అనుకున్నారు వాళ్ళు. అయ్యో ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యో ఊహించనటువంటి ఉపద్రవాలు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, పుట్టకొకలు చెట్టుకొకరై. అయ్యో అయ్యో అయ్యో, తట్టుకోలేము. ప్రభువు సమర్పించుకుందాం, జీవితాన్ని సరి చేసుకుందాం, ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకుందాం. ప్రభు కృప పొంది ధైర్యముగా శేష జీవితాన్ని మన కుటుంబానికి దీవెనకరంగా, మన మీద ఆధారపడ్డ వారికి దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా, మన మట్టుకు మనము నిశ్చింతతో ధైర్యంగా జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మన హృదయములకును తలంపులకును తోడయుండును గాక. చిన్న ప్రార్థన. ప్రియుడైన తండ్రి, కనువైన దేవా, నీ జీవ మాటలో శక్తి ఉంది, నీ జీవ మాటలో వెలుగు ఉంది, నీ జీవ మాటలో సమృద్ధి ఉంది. నీ మాటలో ఆదరించేటువంటి మాటలు, నీ మాటలు జీవితాలను దిద్దేటువంటి మాటలు, నీ మాటలు గడాంధకారంలో వెలుగును ప్రజ్వలింపజేసేటువంటి మాటలు, నీ మాటలు మరణములో జీవాన్ని ఇవ్వగలిగినటువంటి మాటలు. ఇదిగో నీ పిల్లలు విన్నారు ప్రభువా. నీవే నీ బిడ్డల జీవితాలను దీవించండి. ప్రతి సమస్యకు పరిష్కారం అనుగ్రహించి సమాధానం కలిగించే బలముతో, ధైర్యముతో సంఘ బిడ్డలందరినీ నీ మహిమ కొరకు వాడుకోమని, కుటుంబాల్లో నెమ్మది దయచేయమని ప్రభువా. ఆర్థిక స్థితిగతులను, ఆరోగ్య స్థితిగతులను నీ ఆధిపత్యానికి తీసుకుని మేలు జరిగించుమని, నీ సేవకుని, నీ సేవకురాలను, వారికి ఇచ్చిన కుటుంబాలను దీవించుమని ప్రభు. దీవెన నన్ను, నా భార్య, నాకు అప్పగించిన పరిచర్యను మీ కొరకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన నీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రేమతో ఆహ్వానించిన మీ పాస్టర్ గారికి, మీకు నా తరపున, నా కుటుంబం తరపున, దేవుడు నాకు ఇచ్చిన సెయింట్ పాల్ సేవంత్రిక తెలుగు సంఘం తరపున శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది రాసుకున్నారు చేతులు. కొడితే కొంచెం గంభీరంగా పట్టండి, పట్టండి. అయ్యి బాబు, దేవుడు చాలా సంతోషించాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని చేశారా? దేవుడు సంతోషించినట్టే. ఇప్పుడు మీరు గాఢాంధకారములోంచి మొర్రపెట్టిన దేవుడు ఆలకిస్తాడా, ఆలకించడా? ఆలకిస్తాడన్న వారు గట్టిగా చెప్పండి. ఆలకించడన్న వారు కూడా చెప్పండి. ఆలకించడు అన్నవారు కూడా చెప్పండి. ఉన్నారా? అందరూ అలర్ట్గా ఉన్నారంట. రైట్. గాఢాంధకారపు ఆ లోయల్లో ఉండి దావీదు మొర్ర పెట్టాడంట. దావీదు మొర్ర పెడితే ఆ మొర్రను ఆలకించి, ఆ మొర్ర అంటే ఏంటి? గుర్రు కాదు. చాలా మంది గుర్రు పెట్టేశారు ఇక్కడ. నేను చూసాను, వాళ్ళ పేర్లు చెప్పి బెంచ్, స్టాండప్ అంత బెంచ్ అంటాను ఇంకంతే. కనుక ఇప్పుడు మొర్ర పెట్టిన వారు, గుర్రు పెట్టిన వారు కలిపి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుని యొక్క మాటలు తెలియజేసినటువంటి దైవజనులను బట్టి ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన పరిచర్య అభివృద్ధి పొందాలని, ఇంకా అనేక ఆత్మల రక్షణార్థమై ఆ కుటుంబం వాడబడాలని ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజు వాక్యం విత్తిన ఆ వాక్యం మన హృదయములో లెంపబడును గాక అని ఒకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. దేవుని దాసులు చెప్పినటువంటి మాటలు చాలా అమూల్యమైనటువంటివి. చిన్న పొరపాటు ఎప్పుడైనా చేస్తే, నేను కూడా ఒక చిన్న పొరపాటు చేస్తుంటే నేను అప్పుడే దేవుణ్ణి విడిచిపెట్టేసినట్టే. ఆ పొరపాటు అనేటువంటి దాన్ని సరిదిద్దుకోవడంలో మొదలు పెట్టవలసిన అవసరం మరలా వస్తుంది. నాకు ఎంత పొరపాటు అయితే చేస్తానో అంతకంటే ఎక్కువ అహర్నిశలో ఆయన దగ్గర పాదాలు పట్టుకుంటేనే కానీ దానికి క్షమాపణ దొరకదు. నాకు దావీదు కూడా అలాగే చిన్న పాపము చేశాడు, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. మరలా దాన్ని పొందుకోవడం కోసం అహర్నిశలు అతను ఏం చేశాడంటే రాత్రి పగలు కన్నీరు విడుస్తూ, అయ్యా నన్ను కడిగినైనా, నా కళంకాన్ని కడుగు, నన్ను అతిక్రమాలు కడిగని క్షమాపణ కోరాడు. ఆ రీతిగా నేను కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు కూడా ఎప్పుడైనా పొరపాట్లు చేస్తూ ఉంటే
దేవుని సన్నిధిని కోల్పోతూ ఉంటే మనము కూడా గాఢాంధకారములో నుండి మొర్రపెట్టిన, కష్టములో ఉండి, వేదనలో ఉండి, దుఃఖములో ఉండి, అనారోగ్య సమస్యల్లో ఉండి మొర్రపెట్టిన ఆలకించే దేవుడు మనకున్నాడు, క్షమించే దేవుడు మనకున్నాడు. ఆమేన్. ఎంత అమూల్యమైనటువంటి మాటలు చెప్పినటువంటి దైవజనులకి మరి ఒక్కసారి సంఘం తరపున, మా కుటుంబం తరపున నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకొని దైవదాసులను కూడా నిలబడడానికి సిద్ధపడ్డారు. మన వారిని కూడా పంపించడానికి సిద్ధపడదాం. అందరూ కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతారంటే రండి. దేవుని సేవాత్మకమైనటువంటి కానుకలు విత్తబడుతూ ఉంటుండగా ప్రత్యేకమైన పాట నూతనంగా వచ్చిన వారు ఎవరైనా పాడతారమ్మా? నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా పాడతారంటే రండి. లేకపోతే ఎవరైనా పర్వాలేదు, రండి. రావాలి త్వరగా. ఎవరైనా ఉన్నారా? లేకపోతే కనుక అంతే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. త్వరగా పల్లవి చరణం పాడంటే తర్వాత పాడుకుందాం. మనం దేవదాసుని పంపిస్తాం. తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ మళ్ళా పెట్టండి కార్డు. దాన్ని కొంచెం దూరం ఉన్నాడు దానికి. రైట్. తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, నీవే సమస్తం రక్షణకే, నీవే సమస్తం రక్షణకే ఆశ్రయస్థానం, రక్షణకే తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి. ఊహించలేని ఈ ఉదరోత్సవి కంటి పాపాల కాపాడు తండ్రి, ఊహించలేని ఈ ఉదరోత్సవి కంటి పాపాల కాపాడు తండ్రి, ప్రేమతో పిలచి స్థిరపరచితివి, విడువని కృపతో ఆదరించితివి, ప్రేమతో పిలచి స్థిరపరచితివి, విడువని కృపతో ఆదరించితివి, కరువరి నాదా స్తుతించెదను తండ్రి పరమ తండ్రి, నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి. హల్లెలూయా. నూతనంగా వచ్చిన బిడ్డలు నిలబడి మిగతా వారందరూ కూర్చోండి. మన సాల్మన్ రాజు గారు వచ్చి కానుకల నిమిత్తం, నూతనంగా వచ్చిన బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుని ఏకీభవించుదామండి. స్తోత్రం 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు ప్రభు వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడి ప్రభు నా తండ్రి మా హృదయాలు భద్రపరిచినందుకు స్తుతులు స్తోత్రం ప్రభు. గరుడమైన తండ్రి, ఘనకరడానికి స్తోత్రాలు. ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు ప్రభు, నువ్వు అద్భుతకారుడు తండ్రి, నువ్వు మహిమకారుడు తండ్రి, నీకు
స్తోత్రాలు. ఇదిగో తండ్రి నా తండ్రి ఈ సన్నిధానంలో ప్రభు నా తండ్రి ప్రతి ఒక్క గుప్పులు ఇప్పి ఉన్నారు ప్రభు. నా తండ్రి వారి కానుకలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నువ్వు అంటున్నావు నన్ను శోధించి అడగండి, ఆకాశవాకులు పట్టుదాని దీవుల్ని కుమ్మరిస్తానని సెలవించావు ప్రభా. ఇదిగో తండ్రి బిడ్డలకు ప్రభ నా తండ్రి నూరెత్తిన ఫలమును అనుగ్రహించమని అడుగుతున్నాం, సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభ నా తండ్రి ఈ దినము ప్రభ నా తండ్రి సన్నిధానముకు ప్రభ నూతనంగా వచ్చిన బిడ్డలను ప్రభ అయ్యా వారి హృదయాన్ని తాకమని అడుగుతున్నాను అయ్యా ప్రభ. నిత్యము నీ సన్నిధి విడవకుండా ప్రభ నీ సన్నిధిలో ప్రతి వారము కనిపించేటట్టు సహాయము దయచేయమని అడుగుతున్నాం. సమస్తము మీరు సత అభిషేకించమని కృప చూపిస్తామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీతో అందరూ కూర్చోండి. దైవజనులు మాత్రం దైవజనరాలు నిలబడి ఉండండి. వారికి ఒక శిక్ష రండి. కరుణ్ గారు వచ్చి ఈ యొక్క కానుకను వారికి అందిస్తారు. రండి కరుణ్ గారు. దైవజనుల్ని ఈ పువ్వులెట్టి మేము సత్కరించలేం కానీ కనీసం రైట్ ప్రేమతో ఇస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి 2 నిమిషాలు ఫోటో తీస్తున్నారు. అదే సీఎం పిఎం అలా నిలబడన్నా మనకు వెంటనే అక్కడ చాలా ఇది అయిపోద్ది. అలా టక్కన తీసేయాలి ఫోటో. చాలా సంతోషం. అక్క మరలా మాకు సంఘం కొరకు ప్రార్థన చేయండి, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి. మీకు నిండా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రైట్. ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఇప్పుడు మరలా అది మైక్ పెట్టండి. ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి, దయచేసి పాటలు పెట్టండి. ఇద్దరు స్త్రీల్లోంచి ఒకరు పురుషుల్లోంచి ఒకరు పాటలు పాడతారు. స్త్రీల్లోంచి ఒకరు పురుషుల్లోంచి ఒకరు ప్రత్యేకమైన పాటలు పాడతారు. దయచేసి మళ్ళా బ్యాగ్ ఓపెన్ చేయండి. దయచేసి ఓపెన్ చేయండి బాబు. ప్యాకింగ్ చేయొద్దు, చెప్పి చేయాలి. అలాంటి పనులు చేయొద్దు, లేకపోతే కష్టపడిపోతాం, చాలా ఇబ్బంది పడిపోతాం. మా పిల్లలందరూ గొడవ పెట్టేస్తారు. పాటలు అవ్వలేదు, మాకు పాట అవ్వలేదు. దయచేసి మళ్ళీ అరేంజ్ చేయండి, తప్పదు. ఇంకా అలాంటి పనులు చేయకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తామన్నారు, 2 కానుకలు అయిపోతే రక్త విజయం అక్కడ వెళ్తుందా? పెట్టండి. ఈలోగా చిన్న ప్రార్థన చేద్దాం, మరలా మరి చేస్తారు వాళ్ళు. ఓకే అండి. తులసి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ఈలోగా. రండి అమ్మ. తులసి గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఈలోగా. తప్పని అవునా? అవ్వకపోతే సరే నడిపించండి. ఓకే. ఎవరైనా ట్రాక్ పెట్టి పాడుతానంటే పాడండి. సమయం ఉంది మనకి. రండి అమ్మా, మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పి ప్రార్థన దాసుని ద్వారా నాయన మాతో అమూల్యమైన నీ మాటలు మాట్లాడి నాయన మా హృదయాలను తెలిసి నాయన నీ వాటిని మా హృదయాలలో విత్తి నాయన తండ్రి అవి ఫలించుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాను నాయన తండ్రి. దినమంతా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. అవును నాయన తండ్రి, మేమైతే పాపలం నాయన నీ సన్నిధిలో ఒప్పుకొని నాయన నీ యొక్క కృప కొరకై మేము వేచి చూస్తున్నాం నాయన. నీ కృపతో మమ్మల్ని ఆదరించమని వేడుకొంచున్నాను నాయన. ఇదిగో నేను వెతబడిన వాక్యానుసారంగా నడిచే హృదయాలను మాకు అనుగ్రహించను నాయన. వారమంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు నాయన. నీకు వందనములు. గడిచిన వారం ప్రకారం నీకు స్తోత్రములు నాయన. గడవ దినములు కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. నీ చిత్తానుసారంగా మా జీవితాలు నడిపించడం సహాయం దయచేయండి. ఎవరైతే ఏ ఆశతో నీ సన్నిధి అడుగు పెట్టారో సర్వం ఎరిగిన గొప్ప దేవుడవు నాయన. వారి ఆశను నాయన తృప్తిపరిచే దేవుడవు నీవు నాయన తండ్రి. ఇదిగో దేవ ఈ సంఘం ఆశీర్వదించండి, దీవించండి, ఇంకా నువ్వు ఫలింపజేయమని వేడుకొంచున్నాం నాయన. నూతనంగా అనేక మంది సంఘాలను వచ్చిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. దేవ ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం ఆది నుంచి నాయన అంతం వరకు మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లినట్లు ఈ ప్రార్థన నీ పాద సన్నిధి తీర్చుకోమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి.